తెలంగాణ రాష్ట్రం అంతా ఒకలా ఉంటే ఆ జిల్లా రాజకీయం మరోలా ఉంటుంది. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో ఊహించడమే కష్టం. ఇక ఆ జిల్లాలో కమ్యూనిస్టుల లెక్కలు వేరేలా ఉంటాయి. అలాంటి చోట ఇప్పుడు నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల్లో కామ్రేడ్లకు చోటిస్తుందట హస్తం పార్టీ. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఇబ్బంది రాకుండా ముందస్తు వ్యూహంతో ముందుకెళ్తున్నారట ఆ మంత్రి. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా మంత్రి? ఎన్నికల ముందు అందరూ అందరికీ కావలసిన వాళ్లే. కానీ మామూలు రోజుల్లో కూడా మంచి చెడ్డ పట్టించుకుంటేనే రాజకీయంగా ఎవరి పునాదులైనా బలంగా ఉంటాయి. ఆ విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు ఆ జిల్లా మంత్రి. ఖమ్మం రాజకీయాలంటేనే తెలంగాణలో సంథింగ్ స్పెషల్. ఇక పాలేరు నియోజకవర్గంలో వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కమిటీల్లో ఆయన వ్యూహం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిత్రపక్షమైన సిపిఐకి ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించిన పొంగులేటి ఇప్పుడు సిపిఎం వారికి కూడా అవకాశం ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రి పొంగులేటి ముందు చూపుతో ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు విరుద్ధంగా పాలేరులో మంత్రి పొంగులేటి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణుల్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ కమిటీల నియామకం శరవేగంగా జరుగుతోంది. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలే చైర్మన్లుగా ఇందిరమ్మ కమిటీలను నియమిస్తున్నారు. ప్రతి గ్రామానికి 5 సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. ఖమ్మం జిల్లా మొత్తం ఒకలా ఉంటే పాలేరు మాత్రం కమిటీల ఏర్పాటు మరోలా ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలకి ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పిస్తుండగా కొన్ని చోట్ల మాత్రం మిత్రపక్షమైన సిపిఐ నేతలకు ఛాన్స్ ఇస్తున్నారు. కానీ ఎన్నికల ముందు కలిసి రాని సిపిఎంకు అవకాశం కల్పించలేదు. కానీ పాలేరులో మాత్రం సిపిఎం వారికి కూడా అవకాశం ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సిపిఐని కలుపుకుని కాంగ్రెస్ పోటీ చేసింది. సిపిఎం మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరులో ఒంటరిగా పోటీ చేసిన తమ్మినేని వీరభద్రానికి 2% ఓట్లు కూడా రాలేదు. పాలేరు నుంచి ఘన విజయం సాధించిన పొంగులేటి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే పాలేరులో సిపిఎంకి గ్రామాల్లో మంచి పట్టుందని భావించిన మంత్రి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిపిఎం సభ్యులను కలుపుకుని వెళితే పాలేరులో మరింత పట్టు పెంచుకోవచ్చని ఆలోచనతో ఉన్నారు. దీంతో మంత్రి పొంగులేటి వ్యూహం వెనుక స్థానిక సంస్థల ఎన్నికలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో పాలేరులో ఆధిక్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట మంత్రి పొంగులేటి. అందుకే సిపిఎం నేతలకు కూడా ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ కమిటీల్లో కేవలం సిపిఐ సభ్యులకే అవకాశం ఇస్తుండగా మంత్రి పొంగులేటి నిర్ణయం తెలుసుకుని వాళ్లు కూడా సిపిఎంకి చోటు కల్పించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.